నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చెలో నారాయణపూర్ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని స్పష్టం. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి. మానేరు రివర్ ఫ్రంట్ పనులు నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లోపంతో పనులు జరిగాయని బీజేపీ ఆందోళన. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కోతులు. మంకమ్మ తోటలో వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచిన మంకీస్. భయాందోళన చెందుతున్న ప్రజలు. సూడా నిధులతో కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన. బంగారం ధరలు ఇప్పుడు గత రికార్డులను బద్దలు కొడుతూ ఆల్ టైమ్ హైయెస్ట్ ధరలను నమోదు చేస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో గడిచిన 3 రోజుల్లో చూస్తే 2000కు పైగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర దాదాపు ₹1,00,000కు చేరువలో ఉంది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ఇవాళ బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారం రాత్రికి పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 270 పెరిగి 98,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 250 పెరిగి 96,400 పైకి చేరింది. కిలో వెండి ధర 99,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,580గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారాన్ని 89,450గా ఉంది. కిలో వెండి ధరలు 1,09,900గా ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, త్వరలో అక్షయ తృతీయ వస్తుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. అమెరికా, చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే అటువైపు పెట్టుబడులు పెరిగి గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ల నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే డాలర్లో ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినట్లు ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. తెలంగాణలో ఈఏపీసెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 4వ తేదీ దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఈపీసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈఏపీసెట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి వచ్చే నెల మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈఏపీసెట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి వచ్చే నెల మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి ఇంజనీరింగ్ విభాగం హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరుగుతాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు 2 సెషన్లు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కోరుట్ల మండలం నాగులపేట్ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో శుక్రవారం రోజున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు కత్తి వెంకటస్వామి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయుల మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైందిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోకి, అవకాశాల్లోకి, సమానత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరినీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని, ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయని, విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిని, మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తారని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, రాజ్యాంగాన్ని పరిరక్షించేది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు కత్తి వెంకటస్వామి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పండాల అంజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పెరుమల సత్యనారాయణ, వెంకట్ గౌడ్, నాగులపేట గ్రామ అధ్యక్షులు జమీల్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నాము అంటే, యువతరం, ఇప్పుడున్న యువతరం అంతా, ఇక్కడ ఉన్న తల్లుల పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు గాంధీజీని మర్చిపోతా ఉన్నారు. గాంధీ తాత అంటున్నారు, గాంధీజీని మర్చిపోతా ఉన్నారు. మరి గాంధీజీని మనకు మరి 400-500 సంవత్సరాలు పోరాటం చేసి బ్రిటిషర్స్ తెల్లోళ్ళ చేతిలో ఉన్న మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన. కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. మంకమ్మ తోటలో వృద్ధురాలిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి, జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అని తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడతతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో వృద్ధురాలిపై కోతులు దాడి చేశాయి. ఇంటి ముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగు పట్టి ఓ కోతి లాగగా మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకొని అరుస్తూ బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి అంటూ సైదాపూర్ మండల కేంద్రంలోని వెంకపల్లిలో వానర సైన్యం దండు కట్టి ఘర్షణ పడ్డాయి. 2 గ్రూపులుగా విడిపోయిన కోతులు పరస్పరం ఘర్షణ పడి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశాయి. దారిలోకి కిష్కింద కాండాల వానర సైన్యం ఘర్షణ పడటంతో దాదాపు 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కోతుల బెడతతో వేగలేకపోతున్నామని అధికారులు కోతులను నివారించే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను పట్టించుకోవాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దుర్ఖేడ్, ముగ్ధోపూర్, జూబ్లీనగర్, నూగునూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. దూర్ఖేడ్, ముగ్ధాపూర్ గ్రామాలకు చెందిన వరి ధాన్యాన్ని అధికారులు స్థానిక మిల్లులకు కేటాయించకుండా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించారని, తద్వారా రవాణా భారం పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యను వివరించగా వారు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముగ్ధాపూర్ గ్రామానికి చెందిన గోనె బాలరాజు అనే రైతు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమృద్ధిగా నీళ్లు వచ్చాయని, ఈ
ప్రభుత్వం చుక్క సాగునీరు లేక పంట ఎండిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతును ఓదార్చిన ఎమ్మెల్యే గంగుల త్వరలోనే చలో నారాయణపూర్ పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై పోరాటం చేసి కరీంనగర్ నియోజకవర్గానికి సాగునీటిని త్రాగునీటికి కొదవ లేకుండా చేస్తారని రైతులకు హామీ ఇచ్చారు. వర్షం పడే అవకాశం ఉన్నందున కల్లానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి 2వ వారంలోనే కొనుగోలును ప్రారంభించామని రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన పంటను మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారని, తద్వారా రైతులు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పుడు 30 లక్షలకి పడిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సూడా నిధులతో కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చింతకుంటలోని వినాయక్ నగర్ ఇందిరమ్మ కాలనీలో వెళ్లే రోడ్డుకు 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 23వ డివిజన్లో 20 లక్షలతో నిర్మించే మహిళా కమ్యూనిటీ భవనం, మురికి కాలువ నిర్మాణం, జిమ్ పనులకు శంకుస్థాపన చేశారు. 9వ డివిజన్లో 10 లక్షలతో పద్మశాలి సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కరీంనగర్లో కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పలు అభివృద్ధి పనులను సుడా నిధులకు సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చింతకుంట శాంతినగర్ నుంచి బీసీ హాస్టల్ వెనకాల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లేటువంటి సీసీ రోడ్డు 15 లక్షలతోటి దానికి అలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్కి సంబంధించి స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 7, 8, 9వ వార్డులలో ఆయా వార్డు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులు, కార్యకర్తలతో గంగాధర్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై భారతీయులపై మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైందిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు గంగాధర్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై భారతీయులమై మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైందిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన అంతస్తుల్లోకి, అవకాశాల్లోకి, సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులను బాధ్యతలను రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఇలాంటి తరుణంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్ ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు ముత్యాల గంగాధర్, ఆయన్ల గణేష్, రమేష్, ఈరబత్తిని దశరథ్, అన్నం అనిల్, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, పుప్పాల ప్రభాకర్, జిందం లక్ష్మీనారాయణ, బురుగు రామస్వామి గౌడ్, ఎలిశెట్టి భూమిరెడ్డి, రాజోవి, భూమయ్య, నర్సయ్య, నజాముద్దీన్, ఎంబేరి సత్యనారాయణ, చిలిమిట్ల రంజిత్ గుప్తా, శ్రీరాములు, అమర్, అక్బర్, మచ్చ కవిత, చిట్యాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ సమీపంలో తీగల వంతెన పూర్తయిన ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో బీజేపీ నాయకుల బృందం మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లోపంతో జరుగుతున్న పనుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 540 కోట్లతో నిబంధనలకు విరుద్ధంగా ప్రణాళిక లేకుండా అనాలోచితంగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసేలా మానేరు రివర్ ఫ్రంట్ పనులున్నాయని విమర్శించారు. లోపభూయిష్టంగా నిబంధనలు విరుద్ధంగా చేపట్టిన పనులపై సీఎంకు జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 2 లక్షల క్యూసెక్కుల నీటిని ఎల్ఎండి నుండి వదిలితే
కరకట్టాలు ఆగే పరిస్థితి లేదంటారు. మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జి పనులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపట్టక తప్పదని మాజీ మేయర్ సునీల్ రావు హెచ్చరించారు. కొడిమ్యాల మండలం చెప్యాల శివారులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కారు బోల్తా పడ్డ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. చెప్యాల శివారులో ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గుద్దలో బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు పిల్లలతో సహా 9 మంది కారులో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడ్డ వారిలో హైదరాబాద్కు చెందిన మురళీకృష్ణ, శ్రీదివ్య, భావిక, శ్రీకృష్ణ, మారాజు, స్వీటీ బేబీ ఉన్నారు. బైకు తప్పించబోగా అదుపు తప్పి కారు రోడ్డు పక్కన బోల్తా పడిందని క్షతగాత్రులు తెలిపారు. తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ ఇంటర్ పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుత్రోత్సాహం వ్యక్తం చేశారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకను హాజరైన ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకుని స్కూల్కు పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ రోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించింది. తల్లిగా నేను గర్విస్తున్నాను అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంగా పోస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గాంధీ సెంటర్ వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలంటూ ముస్లిం సోదరులు జాతీయ జెండాతో నిరసన వ్యక్తం చేశారు. డోర్నకల్లో మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా మాట్లాడుతూ ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. భవిష్యత్తు తరాలు ముస్లిం పిల్లలు ఎలా బ్రతుకుతారనే భావోద్వేగానికి లోనయ్యారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ముస్లింల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మాపై దాడి చేయడం చాలా బాధాకరం. ఇటువంటి దాడిని ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ నివాసంలో ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ వ్యాసం విజయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజనీ సాయి చంద్, నవీనాచారి, పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగర్ జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని దాటితే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివిడ్డబడ్డాయని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని మండిపడ్డారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడడం, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొంటున్నాయని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయింపుతో గందరగోళం నెలకొంది. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించగా ఫలితాలు ప్రకటించేసరికి ఈ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది అని లేఖ ద్వారా ప్రశ్నించారు. అంతేకాక బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని, సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు అపేర్ అయ్యారా లేదంటే త్వరగా
తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందని పేర్కొన్నారు. జవాబు పత్రాలు మూల్యాంకనంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు వాల్యుయేషన్ చేస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్ ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయని అన్నారు. నగరంలోని పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంఠేశ్వర్ సిఎస్ఐ చర్చు, హమాల్వాడీలో గల నిర్మలా హృదయ చర్చ్ తదితర చర్చిలలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలపై ప్రజా పోరాటం నిర్వహించాలని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి అన్నారు. కరీంనగర్లో నేడు సిపిఐ నగర మహాసభ నిర్వహించారు. మహాసభ సందర్భంగా బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద పార్టీ జెండాను చాడా వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు సురేందర్ రెడ్డి రాజు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో చాడా వెంకట్రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే హక్కులు సాధించుకోగలిగామని, ఆకులను ప్రస్తుతం పాలకులే కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి హక్కులను హరిస్తుందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటాలకు కార్మికులు, కర్షకులంతా సిద్ధం కావాలని కోరారు. అందులో భాగంగా మేడే నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అసలు భూమి ఎక్కడుందో ఆ భూస్వామి తెలియదు, దేశం తెలియదు, జమీందారు తెలియదు. అలాంటి స్థితిగతులు. అయితే మన కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టింది అంటే మనుషులంతా ఒకటే, కులాలు మతాలు ఇవన్నీ కల్పితాలే. పుట్టాక ఎవరి కులం కాదు, నాకు కులమైతే నాకు తెలుస్తుందా? ఇక్కడ కూర్చున్న కులాలు మీకు తెలుస్తాయా? తెలియదు. అయితే మీ తల్లిదండ్రులు అప్పుడు ఉన్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తారు. అయితే అప్పుడు ఏంటంటే ఎందుకు మార్క్స్ సిద్ధాంతం రాసినాడు? మనం ఎంత శ్రమపడ్డా శ్రమకు ఫలితం వస్తలేదు. పెట్టుబడి పెడితే వాడు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చెప్తారు, లేకుంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అలాట్మెంట్ పత్రాలను పొందిన వారు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. వీర్నాపల్లి మండలంలోని కలెక్టర్ పర్యటించారు. ముందుగా వీర్నాపల్లిలో 40 లక్షలతో స్వయశక్తి భవన నిర్మాణానికి కలెక్టర్ అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాల్సింగ్ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రౌండింగ్ పూర్తయిన పనులు మొదలుపెట్టిన వారి నిర్మాణాలను పరిశీలించారు. అలాట్మెంట్ ఆర్డర్ పొందిన వారందరూ త్వరితగతిన నిర్మాణాలు పనులను పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వం 4 విడతల్లో అందించే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలను చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 107 ఇండ్లకు అలాట్మెంట్ ఇవ్వగా ఇప్పటిదాకా 20 గ్రౌండింగ్ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిలో సరుకులు, కూరగాయలు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెను ప్రకారం భోజనాలు పెడుతున్నారా, నాణ్యత ఎలా ఉంది తదితర అంశాలపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని పిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వ్యాక్సిన్ల గడువు తేదీని తనిఖీ చేశారు. ప్రభుత్వం వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించారు. సర్కార్ దవాఖానాల్లోనే ప్రసవాలు చేసుకునేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి రామ్దాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రజాప్రతినిధులు కేకే మహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, సెస్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ మక్తర్ పాషా, ఎంపీడీఓ అబ్దుల్ వాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్. కరీంనగర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చెలో నారాయణపూర్ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని స్పష్టం. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి. మానేరు రివర్ ఫ్రంట్ పనులు నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లోపంతో పనులు జరిగాయని బీజేపీ ఆందోళన. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి.
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న కోతులు. మంకమ్మ తోటలో వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచిన మంకీస్. భయాందోళన చెందుతున్న ప్రజలు. సూడా నిధులతో కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన.